కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు. బీసీలు నిండా ముంచిందే బీజేపీ అని ఆరోపించారు. బీసీ ప్రధానమంత్రిని చెప్పుకునే మోదీ ఎందుకు బీసీ కులగణని వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. ఎందుకు జాతీయ స్థాయిలో కులగణన చేయడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా నేనే బీసీ ప్రధానమంత్రిని, కేంద్రంలో బీసీల మంత్రులు మా పార్టీలో ఎక్కువన్నారని చెప్పేసి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఎందుకు బీసీలకు కులగణన చేస్తలేరు? ఎందుకు బీసీలకు చట్టసభలో మీరు ఎందుకు రిజర్వేషన్ తీసుకురావడం లేదు? ఎందుకు 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఎందుకు మీరు బీసీలకు 0.5% మాత్రం నిధులిస్తా ఉన్నారు? 90 మంది కేంద్ర సెక్రటరీ ఉంటే ఎందుకు 3 మాత్రమే బీసీలు ఉన్నారు? అదే కాకుండా మీ గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 10% రిజర్వేషన్ మాత్రమే ఎందుకు మీరు కల్పిస్తా ఉన్నారు? ఎందుకు యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరు కలిపి ఎందుకు 20% మాత్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది? ఈ అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా కిషన్ రెడ్డి గారు. మీరు చెప్తారా, మీ ప్రధానమంత్రి గారు చెప్తారా? అంటే మా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీలు నిండా మూస్తా ఉన్నారు? ప్రతిసారి